జోనర్ అనుకోవచ్చు నిజంగా. ఎందుకంటే మన డీజే టిల్లు కానీ అంతా చూసుకుంటే ఒక యాటిట్యూడ్ తో ఈ యాటిట్యూడ్ అనేది కొంతమందికి మాత్రం సెట్ అయితే అందులో సిద్ధన్నకి 100% యాటిట్యూడ్ మాత్రం మామూలు వేరే లెవెల్లో చూపించారు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఈ సినిమాలో సిద్ధన్న ఇంకా స్పెషల్ ఏంటి, డీజే టిల్లుకి ఈ సినిమాకి స్పెషల్ ఏంటంటే సిద్ధన్న నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే డీజే టిల్లు తర్వాత ఈ సినిమా సంబంధించి స్టెప్స్ కానీ డాన్స్ అయితే తీసాడు. అలాగే డైలాగ్ డెలివరీ కానీ మెయిన్ ఇంకా చెప్పుకోవాలనుకుంటే తన డైలాగులతో మాత్రం మతిపోగొట్టాడు. అలాగే యాటిట్యూడ్ కూడా భయ్యా ఈ సినిమాలో యాటిట్యూడ్ ఉంది, డైలాగ్ డెలివరీ ఉంది, డాన్స్ ఉంది, ఫైట్స్ ఉన్నాయి. అలాగే వేరే లెవెల్ లవ్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే లవ్ ట్రాక్ కూడా ఎంతవరకు ఉండాలి అంతవరకు లవ్ ట్రాక్ ఉంటాడు. లేదు భయ్యా నాకు ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించిందో సెకండ్ హాఫ్ కూడా అంతే. అంటే ఒకే లెవెల్ వెళ్ళిపోయింది సినిమా. అంటే ఫస్ట్ హాఫ్ హైలైట్ ఉంది, సెకండ్ హాఫ్ తగ్గడం అనేది అయితే నాకు ఎక్కడ అనిపించలేదు. అలాగే జాక్ మూవీ ఇప్పుడు చూసినామన్నా నిజంగా చెప్తున్నా చాలా బాగుంది. ఇది ఒక డిఫరెంట్ సినిమా అని చెప్పొచ్చు, ఒక కొత్త సినిమా. అంటే జాక్ మూవీ మనం ఇన్ని రోజుల దాకా చూడలేము ఇలాంటి టైటిల్ తగ్గట్టు. నిజంగా చెప్తున్నా ముందుగా బొమ్మలి భాస్కర్ గారు హ్యాట్సాప్ చెప్పాలి. ఈ కథ ఒక డిఫరెంట్ సినిమా. మనం అన్ని యాంగిల్లో చూసుకున్న ఒక ఆర్య సినిమా కానీ, ఒక పరుగు కానీ, పరుగు కానీ, ఒక బొమ్మరీలు కానీ, ఒక ఆరెంజ్ కానీ ఆ డైరెక్టర్ గారు ఒక డిఫరెంట్ ఇచ్చిండు. అలాంటి జొన్నలగడ్డ సుద్ది గారికి ఒక యాక్షన్ ఎలా ఉంటే బాగుంటుంది, ఒక యాక్షన్ మూవీ ఎలా ఉంటే బాగుంటుంది అలా తీసి చూపించిండు. ఇది ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమా మనం చూస్తుంటే ఒక హీరో గారికి ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే పబ్లిక్ లా ఒక డీజే టిల్లే మైండ్ లో ఉన్నది, ఒక జాక్ లకు రావాలి. ఈ జాక్ లకు వస్తే ఆయన ఎలా నటించిండు, ఈ సినిమా స్టోరీ ఏంది అన్నట్టు అర్థం కావాలి. ఒక డీజే టిల్లు ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అదే పెట్టుకోవద్దు మైండ్ లా. ఇది ఒక మన జాక్ మూవీ జాక్ లెక్కని చూడాలి, యాక్షన్ మూవీ ఒక యాక్షన్ మూవీ లెక్కని చూడాలి. ఒక మన ఇక్కడ నుంచి మన ఆఫీసర్ని కాపాడడం అనేది ముందుగా చాలా బాగుంది. మన ప్రకాష్ యాక్టింగ్ మాత్రం మిరుగా తీసేసిన ఛానల్ తో చూసిన వైష్ణవి గారు ఛానల్ తర్వాత మళ్ళీ ఒక బేబీ మూవీ తర్వాత అంటే మళ్ళీ ఇది ఒక మూవీ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఆమె యాక్టింగ్ మొత్తం మిరుగా తీసేసింది, చాలా బాగుంది. అలా సినిమా ఎక్కడ కూడా బోరింగ్ లేదు. సినిమా మామూలుగా ఉంది బ్రో, నచ్చలేదు. యాక్చువల్లీ సిద్ధు అన్న క్యారెక్టర్ చాలా బాగుంది, పర్ఫార్మెన్స్ అయితే బాగా ఇచ్చాడు. సో బట్ స్టోరీ అంత గ్రిప్పింగ్గా లేదు, కనెక్ట్ కాలేకపోయాం సినిమాకి. రాయ్ ఏజెంట్ అంటాడు, టెర్రరిస్ట్ అంటాడు, పట్టుకోవడానికి ట్రై చేస్తా అంటాడు. బట్ రాయ్ ఏజెంట్ పట్టుకోలేని సిద్ధు అన్న ఎలా పట్టుకుంటాడు నాకు అర్థం కాలేదు. లాజిక్ మిస్ అయింది సినిమాలో చాలా వరకు. సిద్ధు అన్న పర్ఫార్మెన్స్ బాగుంది, బట్ సిద్ధు అన్న ఎంచుకోవాల్సిన కథ కాదేమో అనిపించింది. ఒక కామెడీ ఉండదు, ఒక సాంగ్స్ బాగాలేవు, సాంగ్స్ కూడా ఒక గ్రిప్పింగ్ అనేది లేదన్న స్టోరీలో. సో అది మిస్ అయింది. కనెక్టివిటీ కాలేకపోతాం మనం. అరే ఈ క్యారెక్టర్ మన సిద్ధు అన్న కనెక్ట్ అవుతాం, బట్ అది కొద్ది వరకే. సో అది కొంచెం స్టోరీ ఇంకా కొంచెం బాగా గ్రిప్పింగ్ గా ఉంటుందంటే బాగుండేది. మూవీని కరెక్ట్ గా బ్యాలెన్స్ చేయడం జరిగింది. తల్లి సెంటిమెంట్, లవ్, దాని తర్వాత ఫాదర్ సెంటిమెంట్, అసలు ఏం జరుగుతుందో చెప్పురా, ఏం చేస్తున్నటువంటి ఒక ఎమోషన్ అనేటువంటిది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఏది హీరోయిన్ కత్తిలాగా ఉంది, ఇంకేం చూపించారు, ఇంకెక్కువ కత్తి చూపించారు, గుచ్చుకోబోతుంది, అర్థమైందా? సో బాగానే చూపించారు. ఇంకో విషయం ఏంటంటే సినిమా అండ్ ఐఎమ్ గివింగ్ ఏ టైటిల్ టు జొన్నలగడ్డ సిద్ధు, హ్యాట్రిక్ స్టార్ జొన్నలగడ్డ సిద్ధు, అర్థమైందా? జొన్నలగడ్డకి ఇది బ్లాక్ బస్టర్ అండి. అందరూ మూవీ సూపర్ హిట్ తీస్తారు. ఇది సీరియస్ హిట్ మూవీ. ఇస్ అ మూవీ నేమ్ ఇస్ జాక్ అండ్ ప్లీజ్ చూడండి, బాగుంది సినిమా. అరే కామెడీ ఉంది, దీనిలో లవ్ యాక్షన్ ఉంది, ట్రాక్ ఉంది. దాని తర్వాత ఏం చేయలేని పనికి మాలినోడు కూడా 25 అటెంప్ట్ ఏమైనా చేయగలడు అనేటువంటిది మన గజని యొక్క టైటిల్ మాత్రం ఎరువు చేయడం జరిగినది. ఓవరాల్ గా మూవీ వాజ్ గుడ్ అండి. ఉంది కామెడీ కూడా ఉంది, కామెడీ కన్నా ఎక్కువ సస్పెన్స్ ఉంది, కామెడీ కన్నా ఎక్కువ ఫుల్ ఆఫ్ సస్పెన్స్. లవ్ స్టోరీ కాదన్న, ఇది ఒక రా ఏజెంట్స్ కి సంబంధించింది. అంటే స్టోరీ చెప్పాల్సి వస్తుంది అన్న పబ్లిక్ టాక్ చెప్పాలంటే. కాకపోతే సస్పెన్స్ అన్న, సినిమా సస్పెన్సే ఉంటుంది. నీకు కామెడీ కావాలంటే కామెడీ అంటే ఇప్పుడు సస్పెన్స్ లోకి వెళ్తా ఉంటే బోర్ వస్తుంది ఎవరికైనా. కొంచెం ఆ బోర్ వచ్చే టైంకి కామెడీ యాడ్ చేస్తాడు. ఎక్కడ స్క్రీన్ ప్లే బోర్ అనిపించలే. నాకు క్లైమాక్స్ సూపర్ అనిపించింది. సినిమా క్లైమాక్స్ సూపర్ ఉంది. సాంగ్స్ ఒక్కటే కొంచెం డిసప్పాయింట్ చేసిన సినిమాకి. జాక్ సినిమానే జాక్ అన్నా 3,000 రూపాయలు పెట్టానా, 3,000 రూపాయలు జాక్ సినిమా అన్నా, నా గుడ్డి మీద పట్టు 3,000 రూపాయలు పెట్టి సినిమా చూసినా ఇటు అన్నా ఇటు. ఏం చెప్పాలన్నా అన్నా, ఏదో సినిమా చూసినట్టు అనిపిస్తుందన్నా. అంటే మన పాత కాలంలో సినిమా ఉంటాయి కదనా, ఆ టెర్రరిస్టులు, ఆ బాంబులు అలా ఉంటాయనా. సినిమా మాత్రం మీరు చూస్తే తెలుసా సినిమా. నేను చూసినా సిద్ధని యాక్టింగ్ బాగుంది అన్న, భలే ఉంటుంది అన్న సినిమా అయితే ఫస్ట్ హాఫ్ అయితే అలా కొంచెం స్లోగా ఉందన్నా. సెకండ్ హాఫ్ లాస్ట్ క్లైమాక్స్ లో అయితే కొంచెం హైప్ అవుతాయన్న. ఆ టెర్రరిస్టులు, బాంబులు, ఆ కొంచెం అన్ని స్కామ్ ఉంటాయన్న. టిపి
ఆ ఫైటింగ్ అంతా ఫైటింగ్లే, ఆ బంటులు ఫైటింగ్లు చేజింగ్లు అదే నడుస్తా ఉంటాయి స్టోరీ. అన్న 300 రూపాయలు పెట్టాను, 300 రూపాయలు చూడొచ్చు, సినిమా చూడొచ్చు, పర్లేదు అంటే నా సినిమా చూడండి. ఫస్ట్ హాఫ్ అయితే దొబ్బింది, సెకండ్ హాఫ్ జొన్నలగడ్డ సిద్ధు హీరో క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ లో కూడా బాగానే ఉంది. హీరో ఒక్కడే, నేను చెప్పేది ఒక్కడే, మీరు అందరూ మళ్ళీ వేరే విధంగా రాసుకో బాగున్నాడు. జొన్నలగడ్డ సిద్ధు అన్న ఒక్కడే బాగుంది, మిగతాది స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, స్టోరీ లైన్ బాగుంది. కాకపోతే డైరెక్షన్ మన భాస్కర్ ఉన్నాడు కదా, భాస్కర్ స్టోరీ తీసే విధానం, జొన్నలగడ్డ సిద్ధుకి తీసే విధానం, ఆయన వే ఆఫ్ ఆయన వే ఆఫ్ టాప్ లా ఆయన షూట్ అయ్యేలా తీయలేని మూవీ. మ్యూజిక్ మాత్రం మొత్తం దొబ్బింది. డాన్స్ మన జానీ మాస్టరా అవకాశం ఇచ్చిరు, మంచిగా యూజ్ చేసుకుంటే బాగుండే. కాకపోతే జానీ మాస్టర్ రాగానే నెక్స్ట్ లెవెల్, కొద్దిగా ఒక సెకండ్ వస్తాడో ఏమో, క్యారెక్టర్ ఉందేమో, నెక్స్ట్ లెవెల్ పోతుందేమో మూవీ అని అనిపించింది. కాకపోతే ఆయన ఒక 2 నిమిషాలు, 1 సెకండ్ గిట్ట రాడు ఆయన. నాకు కొద్దిగా ఎట్లా అనిపించింది, ఆయన కొద్దిగా నాకు ఫీలింగ్ రాలే. ఆయన ఉండింటే బాగా అనిపించింది జానీ మాస్టర్ చూడగానే. ఇక డాన్స్ ప్రకారంగా, సాంగ్ ప్రకారంగా నేనైతే 0, 5కి 0 అన్ని గుడ్ సున్నాలు ఇస్తా. నేను ఈ 2.5 రేటింగ్ ఎందుకు ఇస్తున్నా అంటే, నాకు జొన్నల హీరో ఒక్కడే నచ్చుడు, హీరో తప్ప ఆ హీరోయిన్ ఉంది కానీ హీరోయిన్ ఆమె ఎందుకు వచ్చిందో, ఆ సెక్యూరిటీ గార్డ్ ఏదో చేసి ఉంటుంది, నేను ఇట్లా ఎందుకు వచ్చిందో, ఎందుకు పోయిందో. ఆ హీరో ఇప్పుడు మన మూవీలా, జాక్ మూవీలా ఒక హీరో ఉండాలి, ఒక హీరోయిన్ ఉండాలి, హీరో హీరోయిన్ అని ఉండే ఉద్దేశంతో మాత్రమే పెట్టిరు కానీ హీరోయిన్ పని ఏం బాగాలే.